సో సౌదీలో ఏమేం కాయిన్స్ ఉంటాయి అంటే బిల్లలు ఏమేమి ఉంటాయి, నోట్లు ఏమేమి ఉంటాయి చూసారా? ఇవన్నీ కూడా బిల్లలు అనమాట. బిల్లలు అయితే మొత్తం ఆల్మోస్ట్ అయితే సంపాదించేసిన. ఇవన్నీ కూడా ఎన్ని బిల్లలు ఉన్నాయి చూద్దాము. 1 2 3 4 5 6 7 8 9 నోట్లు అయితే ఇవే అనమాట. ఇంకేడ 2 నోట్లు అయితే మిస్ అయినాయి. అంటే 100 తర్వాత 200 అయితే ఉంది. 200 500 ఇవి 2 నోట్లు అయితే నా దగ్గర మిస్ అయినాయి. ఇది చూడండి చాలా చిన్నది అసలు. ఒక అలాలా ఏదో అంటారు దీన్ని. చూడండి ఎంత చిన్నది ఉందో. మన ఈ ఏలుగు చూడండి ఇట్లా పెడితే ఎట్లుంటుంది. మనకైతే ఒక్క సౌదీ రియాలు ఇదనమాట రేటు. 25 గోల్డ్ అనమాట. ఇది గోల్డ్తో తయారు చేసేట్టు, అదే గోల్డ్ కలరు. ఇది 2016. చూడండి ఇక్కడ భలే ఉంది. ప్లాస్టిక్ది అనమాట. ఇది ప్లాస్టిక్ అంతా ఉంటుంది దీనికి. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో మనం కువైట్లో ఉన్నప్పుడు కువైట్లో ఏమేమి కాయిన్స్ ఉంటాయి, అలాగే ఏమేమి నోట్లు ఉంటాయో నేనైతే వీడియో అయితే తీసిన. ఇప్పుడు సౌదీకి అయితే వచ్చినా కదా. సో సౌదీలో ఏమేమి కాయిన్స్ ఉంటాయి అంటే బిల్లలు ఏమేమి ఉంటాయి, నోట్లు ఏమేమి ఉంటాయి, సో అవన్నీ కూడా నేనైతే అదే పనిగా జమ చేసుకున్నా. నోట్లు ఒక 2 నోట్లు అయితే నా దగ్గర మిస్ అయినాయి, కానీ పెద్ద నోట్లు అయ్యి. మిగతా అన్నీ కూడా నేనైతే తీసి పెట్టినా అనమాట. చూడండి అదే పనిగా అన్నీ చిన్న దాని కాడి నుంచి పెద్ద దాని కాడికి. ఇంకా నోట్ల విషయానికి వస్తే ఒక నోటు 2 నోట్లు అయితే మిస్ అయినాయి. వాటికి కూడా నేనైతే వీడియో అయితే తీసిన, అంటే నా దగ్గర ఉన్నప్పుడు తీసుకున్నా. సో లాస్ట్ వరకు అయితే చూడండి, ఏమేమి బిల్లలు ఉన్నాయో చూపిస్తా, అలాగే ఏమేమి నోట్లు ఉన్నాయని కూడా చూపిస్తా. సో మీరు కూడా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూసారా? ఇవన్నీ కూడా బిల్లలు అనమాట. బిల్లలు అయితే మొత్తం ఆల్మోస్ట్ అయితే సంపాదించేసిన, కానీ నోట్లు మాత్రం ఒక 2 నోట్లు అయితే మిస్ అయినాయి. ఇంకా నోట్లు అయితే 5 నుంచి 500 వరకు, 500 రియాల్ వరకు అయితే ఉంటుంది. బిల్ అయితే ఇదో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఒకటి అనమాట. ఇది చాలా చిన్నది చూడండి, ఇదనమాట. ఇంకా ఆ నుంచి బిల్లలన్నీ స్టార్ట్ అవుతాయి. సో ఇవన్నీ కూడా మీకు ఒక్కొక్కటిగా చూపిస్తా చూడండి. మొత్తం ఇవే అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి 1 5 10. 10లో ఇది కొత్త రకం అనమాట. ఇది 25, ఇది 50. 50లో 2 రకాలు ఉన్నాయి, గోల్డ్ అలాగే సిల్వర్ 2 కాయిన్స్ అయితే ఉన్నాయి. ఇంక ఇదేమో 1 రియాలు, ఇది 2 రియాలు. ఇది చూడండి చాలా చిన్నది అసలు. ఒక అలాలా ఏదో అంటారు దీన్ని. చూడండి ఎంత చిన్నది ఉందో. మన ఈ ఏలుగు చూడండి ఇట్లా పెడితే ఎట్లుంటుంది అనమాట. ఇది ఒకటి అలాలా. ఇది సౌదీ స్టార్టింగ్ బిల్ అనమాట ఇది. సో ఇక్కడ సౌదీ వాళ్ళది ఏదో ముద్ర అయితే ఉంది. ఇది వచ్చేసరికి మనకు చాలా చిన్నగా ఉంది. ఈ కాయిన్ 2010 అయితే ఉంది. ఇక్కడ ఎప్పటికప్పుడు బిల్లలు అయితే అప్డేట్ అవుతూ ఉంటాయి. ఇది వచ్చేసరికి ఈ బిల్ల 2010 అనమాట. చూసినారా ఎంత చిన్నగా ఉందో. ఇది ఒక హలాలా. సో చూసినారా, ఇది ఒక హలాలా. ఇదేమో 5 హలాలా. హలాలా అంటారో ఏమంటారో తెలీదు, సంథింగ్. నేను అతన్ని అడిగితే హలాలా అన్నాడు. సో ఇది ఒక 5 హలాలా అనమాట. ఇది వచ్చేసరికి మనకు ఇది 2016లో అయితే అయింది. చూడండి ఎప్పటికప్పుడు అప్డేట్ అయింది. కానీ ఈ పక్క మాత్రము ఎప్పుడు అంటే వీళ్ళను అదే తయారైంది అంటారు కదా. సో అదైతే అన్నది 1488. సో ఇది 5 హలాలా. ఇది కొద్దిగా పెద్దగా ఉంది దానికన్నా. చూడండి 5 హలాలా. ఇంక ఇదేమో 10 హలాలా. చూడండి వాళ్ళ ముద్ర అయితే ఉంది. ఇంక ఇది అరబ్బీలో ఉంది, అరబ్బీలో మనకు తెలియదు ఈ 1 సో ఇది 10దే. ఇంకోటి కూడా ఉంది, ఇది చిన్నది మళ్ళీ అప్డేట్ అయింది. దీంట్లో మాత్రం డేట్ వేసి ఉన్నారు 2016. చూసినారా 2016. ఈ 2 కూడా 10 హలాలు. ఇది పాత బిల్ల, ఇది కొత్త బిల్ల. సో 2 హలాలాలు. ఈ 2 10 హలాలు అనమాట. ఇంక ఇదేమో 25 గోల్డ్ అనమాట. ఇది గోల్డ్తో తయారు చేసేట్టు, అదే గోల్డ్ కలరు. ఇది 2016. సో ఇది 25. ఇంకా దీని తర్వాత 50 హలాల. ఇది గోల్డ్ కలర్. ఇది కూడా 2016లో తయారైంది. ఇది గోల్డ్. దీంట్లోనే మనకు ఈ కలర్ అయితే ఉంది సిల్వర్. ఇది కూడా 50 హలాల. ఇది దీనిపైన డేట్ అయితే లేదు. ఇది పాత బిల్ అనుకుంటా, ఇది కొత్త బిల్ అనుకుంటా, అందుకే దీనిపైన డేట్ ఉంది 2016. చూసారా ఇవి 2 వచ్చేసరికి 50 హలాలు అనమాట. 2 రకాలు. సో ఇవి 2 రకాలు 50. ఇంకా ఫైనల్గా ఒక రియాల్ అనమాట. ఇక్కడ నుంచి రియాల్ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా హలాలాలు అనమాట, హలాల్ అంటారు. ఇది వచ్చేసరికి రియాల్, 1 రియాల్. ఇది ఇక్కడ రాసినాడు 1 రియాలు. డేట్ అయితే వాళ్ళ షేక్ ఫోటో అయితే వేసినారు. సో ఇది ఒకటి. ఇంకా బిల్లల్లో ఫైనల్ బిల్ ఇది రెండోది, 2 రియాళ్ళు. దీనిపైన కూడా డేట్ లేదు.
ఓన్లీ ఫోటో అయితే ఉంది ఇక్కడ. లేదు, 2 రియాల్ అని ఉంది అంతే. సో ఇవి మొత్తం వీటిల్ని హలాలా అంటారంట. ఈ ఎంతవరకు 50 అంటే 1 హలాలా, 5 హలాలా, 10, 25, 50. దాని తర్వాత రియాలు, 2 రియాలు. సో ఇవన్నీ కూడా బిల్లలు అనమాట. చూసినారు కదా, ఇవన్నీ కూడా ఎన్ని బిల్లలు ఉన్నాయో చూద్దాము. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 బిల్లలు అయితే ఉన్నాయి. ఇంకా దీనికన్నా తర్వాత ఏమన్నా బిల్లలు ఉన్నాయని మనకైతే తెలియదు. నేనైతే ఇవన్నీ కూడా సంపాదించిన. 1, 5, 10లో 2 రకాలు, 25, 50లో 2 రకాలు, ఇంకోటి వచ్చి 1 రియాలు, ఇది వచ్చి 2 రియాలు. సో ఇవి బిల్లలు, 9 బిల్లలు. ఇప్పుడు నోట్లు చూద్దాం. నోట్లు అయితే ఇవే అనమాట. ఇంకేడ 2 నోట్లు అయితే మిస్ అయినాయి. అంటే 100 తర్వాత 200 అయితే ఉంది, 200, 500. ఇవి 2 నోట్లు అయితే నా దగ్గర మిస్ అయినాయి. స్టార్టింగ్ వచ్చేసరికి 5 అనమాట. దీంట్లో పాత రకం కూడా ఉంది, ఇదైతే కొత్తది. చూడండి ఇక్కడ భలే ఉంది, ప్లాస్టిక్ది అనమాట. ఇది ప్లాస్టిక్ అంతా ఉంటుంది దీనికి. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది పేపర్ అయితే, చాలా స్ట్రాంగ్ ఉంది ఇది. చూడండి అస్సలు నలగదనమాట, ప్లాస్టిక్ అయితే ఉంది. ఇది 5 రియాల్ అనమాట. 5 రియాలు వాళ్ళ షేక్ ఫోటో అయితే ఉంది. ఇక్కడ సౌదీ చూడండి, ఇక్కడ రాస్తున్నారు సౌదీ సెంట్రల్ బ్యాంక్ అంట. ఇక్కడ వచ్చి 5 రియాలు. ఇది 5 రియాలు అనమాట. ఇంక ఇదేమో 10 రియాలు. సో 10 రియాలు ఇక్కడ కూడా సేమ్ అంతే. 10 రియాలు, 10 రియాల్ అని ఉంది. ఇక్కడ సౌదీ సెంట్రల్ బ్యాంక్ అని ఉంది. ఇంకా అతను షేక్ ఉన్నారు కదా, అతని ఫోటో అయితే ఉంది. సో దీంట్లోనే 10లోనే మళ్ళీ పాత రకం అయితే ఉంది. ఇది పాత నోటు 10లో. ఇది ఎప్పుడు తయారైందంటే డేట్ ఉంటుంది ఇక్కడ, అదో 2007లో తయారైంది. సో 2007లో అయితే ఈ విధంగా నోటు తయారైంది అనమాట. ఇది పాత నోటు 10. ఇది ఎప్పుడు తయారైందో చూద్దాము. ఇది వచ్చేసరికి 2023 అనమాట. సో ఈ 2 రకాలు ఉన్నాయన్నమాట 10లో. 5లో కూడా 2 రకాలు ఉన్నాయి, కానీ నా దగ్గర పాత నోట్ అయితే లేదు, ఇది కొత్త నోట్ అనమాట. ఇది వచ్చేసరికి 2024, ఇక్కడ ఉంది కదా డేటు, 2024లో తయారైంది. ఇంకా ఇది 20 రియాలు, చూసినారా 20 రియాలు 2020లో తయారైంది. సేమ్ అంతే, మళ్ళీ సేమ్ అంతే అనమాట. ఇది కూడా 20 రియాలు 2020లో తయారైంది. 20 రియాల్ అని అయితే ఉంది. కలర్ కూడా మారిందనమాట. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ ఉంది. ఈ 5 ఏమో ఈ కలర్ ఉంది, ఈ 10 ఏమో మనకి ఇంటి దగ్గర 10 రూపాయల నోటు ఉన్నట్టే ఉంది. ఇది కూడా ఇదేమో ఈ కలర్ ఉంది, బ్లూ కలర్ ఉంది 20. ఇదేమో గ్రీన్ కలర్ ఉంది. ఇది వచ్చి 50 రియాల్లో, చూసారా 50 రియాల్లో. సేమ్ అంతే, అన్నీ ఒక షేక్ ఫోటో అయితే ఉంటారు వీళ్ళ షేక్ది. ఇంక ఇక్కడ డేట్ అయితే ఉంది 2024. సేమ్ అంతే, సౌదీ సెంట్రల్ బ్యాంకు. ఇక్కడ 50 రియాల్ అని ఉంది. ఇక్కడ ఏదో కోట ఉంది, ఇది మనకు తెలియదు ఏందో. సో చూసారా, ఇది 50 రియాల్ అనమాట. ఇంకా ఇది 100 రియాలు. ఇక్కడ సేమ్ అంతే, ఇక్కడ 100 రియాల్ అని వేసినారు. ఇది కలర్ కూడా రెడ్ కలర్ అయితే వచ్చింది. సో ఇది ఇంకా ఇక్కడ డేట్ వచ్చి 2024 అయితే ఉంది. ఇవి నోట్లు అనమాట. చూసారు కదా, ఇవే అనమాట నోట్లు. ఇంకా వీటి తర్వాత 2 నోట్లు అయితే ఉన్నాయి. ఆ 2 నోట్లు అయితే నా దగ్గర లేవు. ఒకటి 200 నోటు. సో ఇక్కడైతే ఫోటో వేస్తా చూడండి, ఫ్రంట్ బ్యాక్ ఫోటో కానీ వీడియో కానీ. ఇంకొకటి వచ్చి 500 నోట్ అనమాట. సో 500 నోట్ అయితే నా దగ్గర ఉన్నప్పుడు నేను వీడియో తీసుకున్నా. సో ఇది అనమాట ఆ వీడియో, చూస్తున్నారు కదా. ఇది వచ్చేసరికి 500 రియాల్ అనమాట. 500 రియాల్ ఇదే ఫైనల్, అంటే సౌదీలో ఇదే పెద్ద నోట్ అనమాట. దాని తర్వాత ఇంక వేరే నోట్లు అయితే లేవు ప్రస్తుతానికైతే. 5తో స్టార్ట్ అయ్యి 500తో ఎండ్ అవుతుంది. సో ప్రస్తుతానికి నా దగ్గర ఈ నోట్ అయితే లేదు, ఇది ఉన్నప్పుడు నేను వీడియో తీసుకుంది. సో అదే అనమాట ఇది. మొత్తానికి మనమైతే కాయిన్స్ అయితే మొత్తానికి చూపించేసాను. ఇంకా నోట్లు అయితే 2 నోట్లు అయితే మిస్ అయినాయి నా దగ్గర. ఇవన్నీ కూడా సౌదీ వాళ్ళ డబ్బులు అనమాట. ఇప్పుడు ఇవి ఒక్కొక్కటి ఎంత పడుతుంది అంటే 1 రియాల్ ఎంత పడుతుంది, అలాగే 1 అలాలా అన్నారు కదా, అది మన ఇండియా రూపీస్ ఎంత పడుతుందో చూద్దాము. మనకైతే 1 సౌదీ రియాలు ఇదనమాట రేటు. అంటే 1 రియాల్ అంటే ఇది అనమాట. ఈ బిల్ల మన ఇండియా రూపీసు 23.50 అయితే ఉంది ఈ ఒక్క బిల్ల. సో ఇప్పుడు ఇక్కడ మనము 500 రియాల్ అయితే, అంటే నా దగ్గర లేదు కదా, మీకు ఆల్రెడీ చూపించిన ఆ నోట్ అయితే ఎంత వస్తుందో చూద్దాము. 500 చూసినారా, ఇక్కడ కింద అయితే ఉంది 11,749 రూపాయలు 46 పైసలు, అంటే 500 రియాళ్ళు ఇంత అయితే వస్తుంది.
ఇప్పుడు దాని తర్వాత మనకు 200 రియాలు, 200 వచ్చి 4699.78 ఇది 200 రియాలకు వస్తుంది. దాని తర్వాత ఇప్పుడు మన దగ్గర ఉండే 100 రియాలు చూద్దాము. ఈ 100 రియాలకి 2349.89 అయితే వస్తుంది ఈ 100 రియాలకి. ఇప్పుడు 50 రియాలకి చూద్దాం. 50 రియాలకి అంటే ఈ నోటుకు వచ్చి మన ఇండియా డబ్బులు 1174.95 అయితే వస్తుంది ఈ నోటుకి 50 రియాలకి. ఇప్పుడు దీని తర్వాత 20 రియాలు చూద్దాం. 20 రియాలకు వచ్చేసరికి 469.98 అంటే ఇండియా అదే మన గూగుల్లో సెర్చ్ చేసి చెప్తున్నా, నేను గూగుల్లో ఉండే డబ్బులు అయితే చెప్తున్నా. ఇప్పుడు దీని తర్వాత 10 చూద్దాము. 10 వచ్చేసరికి 234.99 ఈ 10 నోట్ అనమాట. దీని తర్వాత లాస్ట్ నోట్లలో ఇదే లాస్ట్ నోట్ అనమాట. 5 కొడదాము. 117.49 5కి వచ్చేది మన ఇండియా డబ్బులు 117.5. సో ఇవన్నీ కూడా ఈ నోట్లకు సంబంధించిన డబ్బులు అనమాట. ఇప్పుడు ఈ కాయిన్స్ చూద్దాము. స్టార్టింగు ఎండ్ అయ్యే కాయిన్ వచ్చేసరికి 2 రియాలు అనమాట. 2 రియాలు ఎంత వస్తుందంటే ఇది 47 రూపాయలు వస్తుంది. ఈ ఒక్క బిళ్ళకి 47 రూపాయలు. ఇంకా ఒక్కటి చూద్దాం. ఒకటి వచ్చేసరికి ఈ కాయిన్కి 23.50 అయితే వస్తుంది. 23 రూపాయల 50. దీని తర్వాత 50 చూద్దాము. 0.50 కొట్టాలి కాబట్టి ఇది 50కి వచ్చేది 11 రూపాయల 75. దీని తర్వాత 25 పైసలు 0.25. 25 పైసలకి మనకు వచ్చిన డబ్బులు ఇదన్నమాట. ఇది కాదు, ఈ 25 పైసలకి చూసారా 25 పైసలకి వచ్చింది ఇది 5.87. దీని తర్వాత మన కాడ ఉండేది 10 పైసలు చూద్దాం. 10 పైసలకి 2 రూపాయల 35. ఈ 10 పైసలకి అయితే వచ్చింది. ఇప్పుడు లాస్ట్ కాదు, దీని తర్వాత ఇంకోటి కూడా ఉంది. 5 పైసలు ఇది ఉంది కదా చిన్నది, ఈ 5 పైసలు చూద్దాం. 1 రూపాయి 17 పైసలు దీనికి, ఈ 5 పైసలకి. ఇప్పుడు లాస్ట్ బుజ్జికొండ ఈ షిట్టి బిళ్ళకు చూద్దాం ఎంత వస్తుందో. 1 23 పైసలు అంటే వీళ్ళ ఒక్క హలాల మన ఇండియా రూపీస్. చూసారు కదా, వీటి అన్నిటికీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనం వీడియో తీసినాము. ఏ నోటుకి ఎంత వస్తుంది, ఏ బిల్లకి ఎంత వస్తుందో అది కూడా నేను గూగుల్లో సెర్చ్ చేసిన. కరెక్ట్గా రేట్ అయితే మనకు తెలియదు. ఆన్లైన్ రేట్ అయితే అదైతే ఉంది. సో ఆన్లైన్ రేట్ అయితే అది ఉంది. నా దగ్గర ఉండే బిల్లలు, నా దగ్గర ఉండే నోట్లకి ఎంత వస్తుంది, ఇక్కడ ఏమేమి నోట్లు ఉన్నాయి అనేది మీకు క్లారిటీగా నేనైతే చూపించిన. సో వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సౌదీలో మంచి వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని గంట బిల్ అయితే కొట్టి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.